అందరికైతే నమస్తే, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు ప్యాంక్ వచ్చేసి మన చెరిగాన్ మీద అనమాట. చెరిగాడ్ లేడు, సో ఇక్కడ మా ఈ రీల్ స్పాట్ ఇదంతా, మేము రీల్ తీసే ఏరియా అనమాట ఇదంతా, తెలుసు కదా. సో ఈరోజు చెరిగాన్ మీద ప్రాంక్ కాబట్టి ఆయన మీద ఏం ప్రాంక్ ఇద్దాం రా. పనిపోతుంది కదా ఆడు, అంటే పాలబూత్ లో పనిచేస్తుంది కదా, దాని గురించి కౌంటర్లోకి వెళ్ళి పైసలు తీసినాను ఒక చిన్న ప్రాంక్ అయితే వేద్దాం. సో ఎట్లా వస్తుందో చూద్దాం, రైట్. లాస్ట్ వరకు వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అదే చెరిగాని కాల్ చేయరా, మీరు చెరిగాని కాల్ చేయరు. అరే నా ఫోన్ ఉంది కదా, పాత ఫోన్, ఆ పాత ఫోన్ తీసుకో. నీ మూతిలాలో వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు అరే ఫోన్ ఏదిరా అబ్బాయి, ఫోన్ ఏదిరా? నా జోబులు ఉందిరా నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది మీరు. కానీ చేయరా, ఫోన్ చేయి, ఖాళీ చెరిగాను ఫోన్ చేసి. 5 minutes later. హలో చెరి ఏడున్నావు? వీడికి రా, ఇది మనం రీల్స్ తీసాం చూడు ప్లేస్, అడ్డకి రా. రీల్స్ తీసే ప్లేస్ అడ్డకి డబ్బున్నా. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. ఇక్కడైతే ఫిట్ చేస్తున్నా, కనిపిస్తున్నారా? రైట్, ఇంకా రైట్. క్రేజ్ ఉండాలి మొత్తం అంతా, రైట్. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు, నువ్వు వెళ్ళరా. అయితే మనం రికార్డింగ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. పైసలు పోయినాయంట, నాకైతే సంబంధం లేదు. కౌంటర్లోకి వెళ్ళి పైసలు ఇచ్చినాయంట. మరి వీళ్ళు తీసిరా నువ్వు తీసినా తెలియదు, మరి ఇట్లానే చెప్పు. మరి నీ మీద పడ్డాకో నాకు పడుతుంది ఆడ పిడి. తీసుకోలేనా రియల్ గా అరే ఎందుకు తీసుకున్నా, మజాకేమన్నా అంటారా? ఏమన్నా నాకు అర్థం కాదు. వీళ్ళే తీసుకున్నట్టు రానా, ఒక రోజు వచ్చినాం కదా, అన్నీ ఉంచిపోయినా కదా నేను. అప్పటికే మరి ఎవరు తీసుకుంటారా? నువ్వే తీసినావు. ముచ్చట అది కాదు కానీ పైసలు ఓళ్ళు తీసుకురు, నాకు సమాధానం చెప్పురు. నేను ఆడ రాయాలి, లేకపోతే నాకు బడ అవుతుంది. పడతాయి ఆడ. మరి ఇచ్చేసి పోయినా నేను ఇలా దించిన. అరే ఉండు రాజేసేపు అన్న, ఏం చేసిరో వీళ్ళు? కదా మిమ్మల్ని మేము ముగ్గురం ఇప్పుడు పాలకోతున్నాం బండి మీద. పాలు మర్చిపోయినంట 2 ప్యాకెట్ లోపల పోయిండు. చూసేప్పుడు జబ్బు ఖాళీ ఉంది. 90 రూపాయలు అంట. 90 రూపాయలు బిస్కెట్ పైసలు 45 రూపాయలు, బిస్కెట్ 45 రూపాయలు అంట. 90 180 రూపాయలు. మరి 2 తింటే చెప్తారు. మీరు అరే పైసలు ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు రా, నాకు అర్థం కాదు. అలా పెట్టిపోయింది, నీ మీద బదలం వస్తుంది. ఇప్పుడు నువ్వు అన్నావా, ఇప్పుడు నేను పెట్టించిన నీ మీద బదలం వస్తుంది. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా?
ఏం చేస్తారో తెలుసు. ఎందుకు ఇస్తున్నారా బ్యాన్ మళ్ళీ చెప్తుండ్రా ఎందుకు కొడుతున్నారా? చెప్పు ఏమన్నా అన్నేమో పోనీ అని చెప్తుండు, అన్ని ఈ పైసలే అంట, ఇంకోటి బిస్కెట్ పైసలు అంట, రెండు అంటే నువ్వు కస్టమర్ల కడుగు ఇస్తున్నావు అంట, కానీ అలా రాతల రాలేదంట. ఎట్లా మరి చెప్పు, మరి నేను తీసుకున్నా మరి చెప్పు, అది చెప్పు నువ్వు. మేము మీ షాప్ కడితే అన్న మళ్ళీ అంటుండ్రా భయ్, మళ్ళా మేమేం చేయాలి అప్పుడు, మేమేం చెప్పాలి? మేము మీ షాప్ కడితే అన్న మళ్ళీ అంటుండ్రా భయ్, మళ్ళా మేమేం చేయాలి అప్పుడు, మేమేం చెప్పాలి? ఇరగదీసావు కదరా. అసలు ఇచ్చారు కార్నర్ లోనే వాళ్ళకేమో పెట్టాను నేను. ఇచ్చినావు, ఆ చేతికేమో ఇచ్చినావు వాళ్ళకి. ఏయ్, మాకు బిస్కెట్ ఇచ్చిన ఒకటి మీద నన్నే ఎక్కించుకోవాలి నువ్వు. పాలకు తీసుకుపోయిండు. అరే తెలియక ఇచ్చిన అది నేను. నువ్వు అది కాదు, పైసలు కావాలన్నా నీకు, అది కాదు. పైసలు కావాలి ఇప్పుడు. మీ వల్ల మళ్ళీ దేనికి రాడా? కన్ను పోయింది కొట్టిరాని, కన్ను పోయింది కొట్టిరాని. వేసుకొని వస్తాను సుల్లి ఆడి మరి కుడతా కొట్టాను ఎందుకు కుట్టించుకున్నాడు? వీడు కొండలకి పైసలు తీసినట నిజంగా, అందుకనే ఈడ పాల షాప్ ఉందా, ఆ పాల షాప్ దగ్గర పైసలు తీసి అందుకనే దబాయించుకున్నాడు. వీడందరూ అంట మరి ఎట్లా అంటే పాల షాప్ ఉంటుంది కదా, నాకు 2 ప్యాకెట్లు ఇచ్చిరంట, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పైసలు మళ్ళీ ఇవ్వలేదంట. దీని గురించి అన్న, దీని గురించి డిస్కస్ మళ్ళీ అది అవసరం అరగట్లే చేసుడు, అవసరం అరగట్లే చేసుడు. ఉదయం పే అవదప్పు కర్రా, ఉదయం పే అవదప్పు కర్రా. చెప్తే అర్థం కాదు. అరే ఇప్పుడు పైసలు వచ్చి వీళ్ళందరూ బయట నుంచి నేను మా పేరు చెప్తుండే మేము తీసినామని ఏం తీసినావురా? ఏం తీసినావు? ఎవరెవరు తీసిరు? ఇప్పుడు 1, 2, 3 ఆడు షాప్ నుంచి ఈ షాప్కి వెళ్ళిండి, వీళ్ళందరూ పెట్టిండు అనమాట. ఎవరు తీసిరో తెలియదు, మైసూరు బస్ ఆ షాప్ లో నుంచి వచ్చేటప్పుడు పైసలు 100 రూపాయలు తీసుకొని వచ్చి అంతేనా? మా ఏదుగారా తప్పు అట్లా? మీరందరూ ఆడితే చిన్న ఫోన్ ఖరాబ్ అవుతారు, అట్లా ఏదు. మీరందరూ ఆడితే చిన్న ఫోన్ ఖరాబ్ అవుతారు, అట్లా ఏదు. అన్నేమంటాడు ఇప్పుడు నన్ను షాప్ కాబట్టి నన్ను వేసుకుంటాడు ఇప్పుడు నేను. లేదురా తమ్మి, ఇప్పుడు ఏమంటావు? పైసలు ఇస్తావా లేదంటే ఏంటిది? నవ్వెందుకు వస్తున్నా నీకు? పైసలు ఇచ్చినప్పుడు నవ్వెందుకు వస్తుంది నీకు అంటున్నా. నేను తీయలేదనా లేవనా మొదలుకున్నప్పుడు ఉంటాయి వీడియో